పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఐటీ సంబంధించి చాలా ఐటీ సెక్టర్ చాలా కరెక్ట్ అవుతూ వస్తుంది. ఎస్, ఇన్ఫాక్ట్ పెద్దగా పికప్ కూడా కాలేదు. ఇప్పుడు ఈ ర్యాలీలో కూడా ఐటీ పెద్దగా పెరగలేదు. ఎస్, సో ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి జియాంట్స్ కూడా ఎస్, చాలా తక్కువ ధరకు ట్రేడ్ అవుతున్న పరిస్థితి, చాలా కరెక్ట్ అయిన పరిస్థితి. ఎస్. సో ఐటీ మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? సో ఐటీ మీద టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ కంటే కూడా రిసెషన్ రిలేటెడ్ టెన్షన్స్ అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి. సహజంగా అక్కడ రిసెషన్ అంటే ఏదైనా వచ్చింది అంటే వడ్డీ రేట్లు తగ్గించారు, అండ్ దాంతో పాటుగా R&D మీద కొంతవరకు స్పెండింగ్ ని తగ్గిస్తారు, అండ్ సాఫ్ట్వేర్ స్పెండింగ్ అనేది బై డిఫాల్ట్ గా తగ్గిపోతుంది. కాబట్టి దాని వల్ల కొంతవరకు ఐటీ సెగ్మెంట్ లో ఇంపాక్ట్ కనిపిస్తుంది. కానీ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపించట్లేదు. మీరు గమనిస్తే ఐటీ అంటే టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ మనకి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఐటీ అనేది మనకి ఫిబ్రవరి టైం నుంచి ఎక్కువగా యాక్సిలరేట్ అయింది ఫాల్ లో, అంతకుముందు లేదు. కానీ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ అంతకు ముందు కూడా ఉన్నాయి. సో ఫిబ్రవరి నుంచి ఎప్పుడైతే అమెరికన్ డేటా వీక్ అవడం మొదలు పెట్టిందో, ఒకవేళ రిసెషన్ లో గనక హిట్ అయినట్లయితే అమెరికన్ మార్కెట్, అప్పుడు ఐటీ సెగ్మెంట్ కి కొద్దివరకు ఆర్డర్ బుక్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని అనుకుంటుంది. అండ్ దాదాపుగా 50% ఆఫ్ ద ఆర్డర్ బుక్స్ అంతా కూడా మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్ కి యూఎస్ నుంచి రావడం జరుగుతుంది. మన ఇండియన్ మార్కెట్ అంతా కూడా సర్వీస్ బేస్డ్ సెక్టర్, ఐటీ సెక్టర్ అంతా కూడా. సో ఈ సర్వీస్ బేస్డ్ సెక్టర్ కొంతవరకు ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇంకొక పాజిటివ్ ఆస్పెక్ట్ కూడా ఉంది. మనం సర్వీస్ బేస్డ్ సెక్టర్ కాబట్టి పరిస్థితులకు అనుకూలంగా కాస్ట్ కటింగ్ నేపథ్యంలో సహజంగానే కొంతవరకు లే ఆఫ్ చేసో ఇతరితర ప్రయత్నాలతోటైనా కానీ వాళ్ళ బుక్స్ ని మెయింటైన్ చేసే ప్రయత్నం అయితే ఐటీ సెగ్మెంట్ చేస్తుంది. సహజంగా ఐటీ సెక్టర్ అనేది క్యాష్ రిచ్ అసెట్స్ గా మాట్లాడుతూ ఉంటాం. టారిఫ్స్ వల్ల కాదంటారా ఇదంతా కూడా? ఐటీ కంపెనీస్ కి మనకి టారిఫ్ కంటే కూడా ఎక్కువగా మనకి రిసెషన్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. టారిఫ్ పెరిగినట్లయితే డెఫినెట్ గా అది పాస్ ఆన్ చేస్తూనే ఉంటుంది. ఏ కంపెనీ కూడా భరించే ప్రయత్నం చేయదు, వాళ్ళు పాస్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తారు. సో టారిఫ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం లేదు. దానివల్ల మన కంపెనీస్ కి అవకాశాలు తగ్గే అవకాశం ఉందా? అమెరికన్ కంపెనీస్ కి ఎక్కువ వాళ్ళు అక్కడ క్లయింట్స్ వాళ్ళు చూస్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఇక్కడ అమెరికన్ కంపెనీస్ ఒక విషయం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ R&D మీద ఎక్కువ స్పెండ్ చేస్తారు, కానీ వాళ్ళు లేబర్ మీద ఎక్కువ స్పెండ్ చేయరు. సో అందుకే మన ఇండియన్ ఐటీ సెక్టర్ అంతా కూడా సర్వీస్ బేస్డ్ సెక్టర్ గా ఎవాల్వ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఇండియన్ ఐటీ కంపెనీస్ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవడం అబ్జర్వ్ చేశాం. వాళ్లే ఇండియాలోకి వచ్చి వాళ్ళ కంపెనీస్ ని ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడే డైరెక్ట్ గా ఎంప్లాయీస్ ని హైర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాస్ట్ కటింగ్ నేపథ్యంలో. సో ఈ ప్రక్రియలో ఏమన్నా కొంతవరకు ఐటీకి ఇంపాక్ట్ ఉంటుందేమో, కానీ ఓవరాల్ గా మాత్రం టారిఫ్ అయితే ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఓకే, సో నెక్స్ట్ సెక్టార్స్